నెక్స్ట్ అన్నిటికీ చిన్నోడు. రెడీనా? అన్నిటికీ చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. ఏంటది? చిటికెన్ వేలు. అరే మీరు చూసారా, ఎక్కడో చదివేశారా? ఆదిత్య ఎడ్యుకేషన్. ఆదిత్య ఎడ్యుకేషన్. ఆదిత్య టు ఆదిత్య. ఓకే, ఎనీవే. ఓకే సరే. బ్లాక్ ఫారెస్ట్ లో వైట్ రోడ్. బ్లాక్ ఫారెస్ట్ లో వైట్ రోడ్. హెయిర్ అన్ని చెప్పేస్తుంది. ఓకే రెడీ. ఓకే, గ్రహలో ఒక బ్లాక్ గ్రహలో వైట్ కలర్ మౌంటైన్స్, హిమాలయస్. వైట్ కలర్ ఒక గ్రహలో వైట్ కలర్ మౌంటైన్స్. ఒక గృహలో వైట్ కలర్ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ మీద మనం ఫాలోయింగ్ అవుతూనే ఉంటాం. ఏంటది? ఒక స్విమ్మింగ్ పూలే వస్తుంది దాంట్లోకి రోజు. స్విమ్మింగ్ పూల్. ఓకే ఐసా. ఓకే అయితే ఓకే, తిను నోస్ లో స్విమ్మింగ్ పూల్ చేసిద్ది, ఐలో స్విమ్మింగ్ పూల్ చేసి. కాదు కాదు. ఓకే మరి ఏంటి? క్వశ్చన్ చేంజ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా రాబోతే మీ ఆదిత్య కాదు కాదు క్లూ కాదు. మీ ఫోన్లు మీ ఆదిత్యలో ఇలాగే ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎంసీక్యూస్ ఇస్తారు ఆదిత్యలో. అలాగా చెప్పాలి కదా. ఓకే, బ్లాక్ లోపల డార్క్ ఏరియా, పళ్ళు వైట్ మౌంటైన్స్. సో రోజు వాటర్ వేసి స్విమ్మింగ్ పూల్ లాగా చూస్తాం కదా. ఓకే ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలకి 2 హిస్టరీలు ఉంటాయి, అబ్బాయికి ఒక హిస్టరీ ఉండిద్ది. ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్లేట్లో మిల్క్, దాంట్లో ద్రాక్ష పళ్ళు. ఏంటది? ఏంటి? ఒక ప్లేట్ లో మిల్క్, దాంట్లో ద్రాక్ష పళ్ళు. సూపర్, బాగా చెప్తున్నారు నిజంగానే. నువ్వు చెప్పలేదు అసలు ఏమి. నువ్వు సరే ఓకే డాన్. ముగ్గురు అన్మ్యారీడేగా. మీ వచ్చే హస్బెండ్కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఎక్స్పెక్ట్ చేయం. షాపింగ్ బిల్స్ కి పే చేస్తే చాలు. అంటే షాపింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఉంటది కదా అమ్మాయిల షాపింగ్ అంటే మినిమం అట్లా. ఓకే, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ లేదంట. సో ఎంత మంచి వాళ్ళు, రాజమండ్రి అమ్మాయిలు, గోదావరి అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు. ముగ్గురు కాకినాడ. అయితే రాజమండ్రి కాకినాడ అమ్మాయిలు సూపర్. ఎంత మంచి వాళ్ళు, ఎంత ట్రెడిషనల్ లుక్. ఒక ట్రెడిషనల్ లో లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. నేను ట్రెడిషనల్ కాదు, ఇండో వెస్టర్న్ మిక్స్డ్. ఓకే, మీకు కూడా శాలరీ ఎక్స్పెక్టేషన్స్ లేవు నిజంగా? బ్లాక్ కార్డ్ చేతిలో పెట్టేయాలి. రిచ్ కిట్ కావాలంట పాపకి. మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, మినిమం ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. హార్ట్ ఉండాలి, హార్ట్ ఉండాలి, మంచి హార్ట్, పెద్ద హార్ట్ ఉండాలి. యాక్చువల్గా నేను కేసు పెట్టాలండి యాక్చువల్గా మీ మీద. అంత అందంగా కింద ఉన్నారు కదా. అది కాదు, కాకినాడలోనే డైమండ్స్ ఉన్నాయి, విజయవాడలోనే డైమండ్స్ ఉన్నాయి అనుకున్నా. కాకినాడలో అంతకు మించి డైమండ్స్ ఉన్నాయి. ఓకే కాదు, నిజం కాదా? మేము చూస్తున్నారు కదా మళ్ళీ ఉన్నాయని అడుగు. అందుకే కేసు పెట్టాలంటున్నారు. రోడ్డు మీద ఎందుకు వదిలేశారు? ఒక జైల్లో పెట్టాలి ముగ్గురిని. ఇంకా ఎక్కువ కేసులు రావాలని. ఓకే నెక్స్ట్. తెలుగులో ఒక 2 minutes మాట్లాడండి. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు అని. ఓకే కమాన్ రెడీ. ఫస్ట్ మార్నింగ్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అవుట్. తెల్లారుజాము ఏంటది? సూర్యోదయం అవ్వగానే చిత్రమైన ఆహారం తీసుకున్నాను. నాలుక బద్దతో పళ్ళు తోముకున్నాను. మీరు చూడడానికి ఫారెన్ గర్ల్స్ లా, రిచ్ కిడ్స్ లా ఉన్నారు. ఏంటి లాంగ్వేజ్ ఏంటి? మాకు తెలీదా, మాకు రాదా? సీతమ్మ వాటి అదే ఉంటది కదా. మనం కాదా మాకు తెలీదా, మాకు రాదా? ప్రతి ఒక్కరు చెప్పేవారేనా? కూల్ ఎక్కలేదా? ఇంకా వాటర్ కూల్ ఎక్కలేదండి. మీకు ఎక్కిద్దా కూల్? చెప్పండి. ఓకే అండి, చెప్పాలి కదా. మీరు చెప్తేనే కదా ఆడియన్స్ నవ్వుతారు కదా.
అవ్వాలి మార్నింగ్ నువ్వు జబర్దస్త్కి వెళ్తావా? జబర్దస్త్కి వెళ్ళు మావా, మస్ట్ షేడ్లో ఉన్నాయి నీళ్ళు. నువ్వు వెళ్ళు మావని వెనకాల నేను వచ్చేస్తాను ఫైనల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నా, ఇటు నుంచి అండి ఫేస్ బెస్ట్ బిల్లా తిని ఎవరో కానీ నాకు వేస్తుంది సెటర్. ఓకే ఓకే అమ్మా ఓకే రెడీ. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ అండి, ఫ్రెండ్షిప్ మీద 2 సెంటెన్స్ మీ ఒపీనియన్ అండి. నా హార్ట్ బ్రో. బిస్కెట్. ఓకే ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్. షిప్పే షిప్పే ఆట అంట. సరే ఓకే సీరియస్గా చెప్పండి, నీకు సడన్ ఎమర్జెన్సీ టైంలో ఫ్రెండ్షిప్ ఎవరైనా హెల్ప్ చేశారా? ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? కోవిడ్ టైంలో చాలా మంది అంటే ఫ్రెండ్స్ అట్లా హెల్ప్ చేశారు. అంటే నేను లోగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు క్లాస్లో కొంచెం ఫన్ చేయడం, యాక్టివ్ చేయడం అట్లా చేస్తారు నా ఫ్రెండ్స్ క్లాస్లో ఉన్న వాళ్ళు. ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్ అంటారా? ఇంపార్టెంట్. చిల్లవ్వాలంటే ఉండాలి కదా, మనకి ఎంత పెయిన్ మ్యాచ్ అవ్వాలి, మనకి ఎంత పెయిన్ ఉన్నా వాళ్ళతో రిలాక్స్గా ఉంటాం. అంతే. నేను ఎంటర్టైన్మెంట్ చేసిద్ది అసలు. తన ఫ్రెండేనా అవసరానికి ఉండిద్ది వెళ్ళిపోద్దా? ఫ్రెండేనా చెప్పాలి కదా బ్రో. కాదు బ్రో, కాదు మామా బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్, బాగా సపోర్ట్ చేశారు, ఎంటర్టైన్మెంట్ చేశారు. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హస్బెండ్ వస్తారు కదా కట్టేస్తారు.